మనం దా ఇక ఇప్పుడు మోడీ కూడా రాగం ఎత్తుకుంటుండు. మరి మోడీ రాగం ఎత్తుకునే ముందల కిషన్ రెడ్డి సారు మరి ఈయన చెవిలో వేయలేదా ఏంటిది అంటే, ఇప్పుడు కంచె గచ్చిబౌలి భూముల పంచాది కంచు మోగినట్టు మోగుతుంది. మరి నిన్న మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఇదేదో అమ్మి దీన్ని ఏడుకాడి కథం పట్టించి తెలంగాణ సంసారం ఎల్లదిద్దామని చూస్తుర్రు. రేవంత్ రెడ్డి బిర్రుగా అయితే చూస్తుండు. ఇక వీళ్లకు చింత లేకుండా మొత్తానికి కంచె గచ్చిబౌలి భూములకు బేరం పెట్టి కార్యక్రమం నడిపిద్దామనేది చూస్తుర్రు అని పెద్ద చర్చ నడిచింది. ఇక దీని మీద ఈ బీఆర్ఎస్ కోయాగలు, బీజేపీ కోయాగలు, ఇక ఇలా బీజేపీ రాష్ట్ర ఆముగ్దారి కిషన్ రెడ్డి కూడా ఏం చేసిండయ్యా, నెమలులు అరిచినట్టు, జింకలు చచ్చినట్టు ఏడ్చినట్టు, నెమలీలు ఇటు అటు బొర్లాడినట్టు ఆగమాగమైనట్టు పాపం ఆ చెట్లు వాటి స్థావరాలను కూలగొడుతుంటే కలవరపడ్డట్టుగా వీళ్ళు కథ గమ్మించి సోషల్ మీడియాలో పెట్టుకోరు. ఇక దీని మీద లేదు, సర్కారు ఏ పాపం చేయలేదు, ఆ వన్యప్రాణుల ఆ మూగజీవుల జోలికి పోలేదు, సంపలేదు, చెయ్యలేదు, చేపలేదు, ఇదంతా కల్పితము, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కల్పితం చేసిర్రు అని వీళ్ళు ఏం చేసిర్రు, కోర్టు మెట్లు ఎక్కిర్రు. అమ్మా ఇదేదో బయటపడతట్టుంది, మరి మనం చేసిందంతా అబద్ధమే, మనం చేసిందంతా కృత్రిమంగా మనం తయారు చేస్తేవి, మన చేతుల కల్లా వ్యవహారం చేసి ఆఖరి కొస్తల కల్లా మన కంట్లో మన ఏళ్ళే పొడిపించుకోవాల్సి వస్తుంది. మరి ఎట్ట చేద్దాం, ఏంది ఏం కథ అని అప్పుడు కిషన్ రెడ్డి ఈయన నెమలీలు అరిచింది, జింకలు ఏడ్చింది, ఏనుగులు కలవరపడ్డది, కల్చపారింది, గందరగోళంలో పడ్డది అనేది అబద్ధం అని తెలిపేసరికి కిషన్ రెడ్డి ఎమ్మటే ఆయన ట్విట్టర్ పిట్టలా దానికి కథం పట్టించిండు, మాయం చేసిండు, ఆ వీడియోలా మాయం చేసిండు. ఎందుకు ఇదంతా మోసము, దగ, అబద్ధము, ఈ కుట్రలతోని వీళ్ళు ఈ రకంగా చేస్తారా అనేది మరి కోర్టు కాడికి పోయింది. కాబట్టి ఇదేదో ఆరాధిస్తే మన పని ఉత్తదయ్యేటట్టుందని కిషన్ రెడ్డి దాన్ని డిలీట్ చేయించిండు, మాయం చేయించిండు. మరి ఇదంతా అబద్ధమే మనం చేసిందంతా అనేది మరి పెదవాని చెవులో వేయలేదా అనేది కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్న ప్రశ్న. మేము చేస్తేనే అదంతా ఈకారం అయింది, నవ్వుల పాలైనాము, మంది అందరూ గుసగుస పెట్టుకుంటారు తెలంగాణ జనాలు. సారు నువ్వు ఈ గచ్చిబౌలి భూముల మీద ఏం మాట్లాడకు సారు అంటే ఆయన కూడా షెడ్డో పాటో జర జాగ్రత్తగా ఉండు. ఇక ఈయన కిషన్ రెడ్డి ఆయన చెవిలో వేయనట్టుండు. మళ్ళీ ఈయన గచ్చిబౌలి భూముల కథ ముంగటేసిండు, అమ్ముకుంటుర్రు, దాన్ని ఆగం చేస్తుర్రు, చెట్లన్నీ పగ్గంపాడు చేస్తుర్రు, మూగజీవుల ఉసురు పంచుకుంటుర్రు అని మళ్ళీ ఇప్పుడు ఈ పెద్ద మనిషి మోడీ సారు ఇక హర్యానాలో ఇక ఈ రకంగా ఆయన ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నట. చూడుర్రి, రాజకీయము ఏ రకంగా ఎట్లా ఏంది తమ స్వార్థాల కోసము ఈ రకంగా కథగా అమ్మిస్తారు. అది అబద్ధము, దగ, కుట్ర, మోసము, కల్పితమని తేలేసరికి కిషన్ రెడ్డి ఎమ్మటే ఏడ ఇజ్జతి పోతుందో, ఏడ పరువు గంగల కలిసిపోద్దో అని కథం పట్టించింది అని మాయం చేసే వీడియోలు. అది మోడీ సారు చెవిలో వేయనట్టుండు, మోడీ కూడా గదే రాగం ఎత్తుకుంటుండు. ఇప్పుడు మోడీ అనే ముచ్చట కూడా ఏది అబద్ధం అనే కాడికి వచ్చేది కథ. ఇక గిసవంటి వ్యవహారం చేస్తున్న మోడీ. మరి ఈ మోడీ గురించి కూడా ఒక్క ఆయన ముచ్చట ఏందయ్యా అంటే, ఇక ఈయనే మోదీ గద్దెనెక్కిన కాంచెల్లి, మోదీ గద్దెనెక్కిన కానించి ఏం జరుగుతుందయ్యా అంటే, ఈ నిత్యావసర ధరల పెరుగుదల ఒకటి మోత మోగుతుందట. ధరల పెరుగుదల, మళ్ళా నిరుద్యోగం దేశంలో తాండవిస్తుందట. మరి
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అని వాటిని పక్కేసి పండబెట్టిండు. ఇక ధరల పెరుగుదలలో లేదు ఎక్కలేదు, అసలు నియంత్రణ అనేది లేదు, కళ్ళు వేసి గుంజి పట్టే వ్యవహారమే లేదు. మోడీ అంతా మా పేద మధ్యతరగతి కుటుంబాలను పీల్చి పిప్పి చేస్తుండు అనేది ఇప్పుడు ఇది దేశం వెలుపున మోదమవుతుంది. ఇక నిన్న మొన్న కూడా పెట్రోల్ డీజిల్ ఆఖరికి వస్తున్న కల్లే వంట గ్యాస్ కూడా 50 రూపాయలు పెంచిన చరిత్ర ఈ పెద్ద మనిషిది. ఇక ఈ రకంగా చేసుకుంటా దేశంలో ముంగడి కురుకుతుండు. సరే అది ఉరికి మరి ఎప్పుడు కింద తట్రాయి దాక్తుంది అనేది జనాలు కనిపెడతా ఉన్నారు. ఇక ఈ కథ ఇట్లా ఉంటే ఇక ఈ పెద్ద మనిషి గురించి ఇంకోటి అసలైన ముచ్చట ఏందయ్యా అంటే, మోడీ బుద్ధిగల్లోడే, రామసక్కనోడే, పద్ధతి గల్లోడే, ఒక వ్యవహారం గల్లోడే అనుకుంటే, గతంలో గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసిండయ్యా, అద్వానిని సారో నీ బాంచను ఎట్ట చేస్తావో ఏం చేస్తావో. ఇక పాపం అద్వానిని నువ్వే నా ఊపిరి, నువ్వే నా పంచప్రాణము, ఎట్ట చేస్తావో ఏం కథ అని చిన్నగా అదిరించి బుదిరించి బుజ్జగించి బుదరకిచ్చి మంచిగా పిఎం అయ్యేదాకా పబ్బది పట్టిండు. ఇక మళ్ళీ ఇంట్లో కూడా ఒకటి ఏం తీసుకొచ్చిండు, 75 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్. 75 ఏళ్ళ తర్వాత ఎవరైనా ఇక ఇంట్లో కూర్చొని చెట్ల కింద కూర్చొని జోలపాట వాడుకోవలసిందే అనేది ఈయన ముంగడి తీసుకొచ్చిండు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈయన 75 ఏళ్ళకి వచ్చిండు. మరి ప్రధానమంత్రి పదవికి మరి ఇప్పుడు ఈయన ఏం చెయ్యాలి, మరి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలన్నా? 75 ఏళ్ళు దాచిపోయాయి, మరి వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా? అసలు ఏంది ఏం కథ? అద్వానికి ఓ న్యాయం, అందరికి ఓ న్యాయం, ఇప్పుడు మోడీకి ఓ న్యాయమా? 75 ఏళ్ళు దాటితే రిటైర్మెంట్ తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి అని చెప్పిన మోడీ మరి ఇప్పుడు 75 ఏళ్ళు మోడీకి పడ్డాయి. మరి ఇప్పుడు మోడీ కథ ఏంది అనే కాడికి వచ్చింది కథ. లోపట గుస నడుస్తుంది. ఒకప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ 2014 దాకా అద్వానితో రాసుకొని పూసుకొని తిరిగి ఇది చేసి ఆఖరికి వస్తున్న కల్లా ఈయన పిఎం అయినాక త్రిపురలో ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఈ పెద్ద మనిషి పోయిండు. అలా అందరితో పాటు పెద్ద యమాయములు పెద్దోళ్ళు అయ్యో మరి మోడీ వచ్చింది కదా అని లేచి పద్ధతి బట్టి నమస్కారాలు పెడితే, వాళ్ళతో పాటు అద్వాని కూడా పెడితే అసలు ఆయనని చూడనట్టుగానే ఎరగనట్టుగానే ఆయన ఇటు మధ్యలో కూర్చొని ఇటు లేపితే సప్పుడు గంట తోక ముడుచుకొని వెళ్ళిపోయి పక్కలతో మాట్లాడిన చరిత్ర ఇది. అంటే అవసరం ఉన్నప్పుడు ఓ తీరుగా, అవసరం లేనప్పుడు ఓ తీరుగా, అవసరం ఉంటే కాళ్ళు, అవసరం లేకపోతే జుట్టు. ఇగో ఈ రకంగా రాజకీయం మరి ఈ రకంగా పెత్తారం చలాయిస్తున్నాడు మోడీ అసలు భాగవతం ఏంది, ఈ నిత్యావసర ధరల పెరుగుదల ఏంది, ఈ నిరుద్యోగం పెరిగిపోవడానికి కారణం ఏంది? ఒకప్పుడు సొంత పార్టీనే ఈ రకంగా 75 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకోవాలి, పక్కకు జరగాలి, కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అనేది మరి తీసుకొచ్చిండు. మరి ఇప్పుడు నిజంగానే ఈయన 75 ఏళ్ళు పడ్డాయి, మరి ఇప్పుడు ఈయన పక్కకు జరుగుతుండా? ఎట్లా ఏంది ఏం కథ అనేది మోడీ నిజాయితీతనం అనేది మనకు ఇక కనబడే క్షణాలు రోజులు దగ్గరికి వచ్చినాయి. చూద్దాం మోడీ భాగవతం ఏంది, మోడీ వ్యవహారం ఏంది, మోడీ ఏ రకంగా కథ కంపిస్తాడు. భూభారతి శకం ఆరంభం. ఇది 100 ఏళ్ల చట్టం. రైతుల